రైట్. ఇక భాగ్యనగరంలో మరోసారి వరుణుడు విజృంభిస్తున్నాడు. దాదాపుగా కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కూడా అవుతున్నాయి. ఒక్కసారిగా కుండపోత వర్షంతో భాగ్యనగరాన్ని వరద నీటిలో ముంచెత్తున్నాడు వరుణుడు. జీడిమెట్ల, గాజులరామారం, సుచిత్ర, కొంపల్లి, కుత్బుల్లాపూర్, మల్లాపూర్, నాచారం, హబ్సిగూడ, తార్నాకలో కూడా భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇక కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షంతో నాలాలు నిండిగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు ప్రవీణ్. మనం చూసుకుంటే మరోసారి హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టడానికి సిద్ధమైంది. అయితే ఉరుములతో కూడినటువంటి వర్షం ప్రారంభమైంది. నిన్న కురిసినటువంటి ఈ యొక్క వర్షానికి భాగ్యనగరం మొత్తం టోటల్ గా కూడా తడిచి ముద్దయింది. ఖాళీలు మొత్తం టోటల్ గా చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆ యొక్క నీళ్లు కూడా మొత్తం టోటల్ గా పలు కాలనీలు కూడా మునిగిపోయాయి. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోసారి అయితే ఈ యొక్క జిహెచ్ఎంసీ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మనం చూసుకుంటున్నాం. మొత్తం టోటల్ గా గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మరో గంట ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మియాపూర్ నుంచి శంషాబాద్ వరకు పలు ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ అంటూ జిహెచ్ఎంసీ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అదేవిధంగా అయితే లేటెస్ట్ గా వెదర్ రిపోర్ట్ కోసం కూడా అయితే హైదరాబాద్ నగరంపై మళ్ళీ మేఘాలు కమ్ముకున్నాయి. మరో గంట లోపల గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం ఉండనట్టుగా కూడా అయితే పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆకాశంలో మొత్తం టోల్గా అయితే మబ్బులతో కూడుకున్న ఆకాశం ఉంది. మొత్తం ఉరుములతో కూడినటువంటి ఇప్పటికే హైదరాబాద్ లో మొత్తం టోటల్ గా అయితే మియాపూర్, ఆర్సీపూర్, బిఎంగూడ, షెర్లింగంపల్లి, హయత్ నగర్, చంద్రాయన్గుట్ట, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్ర నగర్, అయితే ఈ యొక్క జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మియాపూర్, అయితే అమీర్పేట్, లక్డికాపూల్, అయితే ఖైరతాబాద్, నాంపల్లి, కోటి ప్రాంతం లోపల వర్షం జోరుగా కురుస్తుందని చెప్పాలి. అయితే ఈ విధంగా ప్రారంభమైనటువంటి వాతావరణ శాఖ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా వాహనదారులకు కూడా పలు సూచనలు కూడా చేస్తున్నారు. లోతట్టు ప్రాంతంలో నివసించేవారు, ట్రాఫిక్ బాగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అవసరమైతే జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్కు కూడా ఇచ్చారు. అయితే 040211111 అనే నంబర్లను కూడా ఇచ్చారు. అదేవిధంగా 9000113667 అనే నంబర్లను కూడా అయితే జిహెచ్ఎంసీ శాఖ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడ చూసుకున్నా కానీ నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ నగరం మొత్తం టోల్గా కూడా అతలకుతలమైందని చెప్పాలి. వాహనదారులు కూడా అయితే మూమెంట్ స్లోగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే నిన్న ఏదైతే వర్షానికి మొత్తం టోల్గా ఈ యొక్క మనం బేగంపేట దగ్గర ఫైమా కాలనీ చూసాము. ఫైమా కాలనీ ఇప్పటికీ నీట మునిగినట్టు ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే అక్కడ మొత్తం టోల్గా ఇప్పటికీ కూడా బురద అదంతా నిండుకుని ఉంది. అయితే నాలాలు కూడా మొత్తం నిండి ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ లో మరో గంట సేపు వర్షం కూడా పడ్డదంటే మొత్తం ఈ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తాయి. ఇప్పటికే భాగ్యనగరం మొత్తం టోల్గా తడిచి ముద్దయినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ఫ్లైఓవర్లు కూడా ఈవెన్ ఆ రోడ్లపైకి వచ్చినటువంటి వర్షమే కాకుండా ఫ్లైఓవర్లు కూడా మనం చూసుకున్నట్టయితే కొండాఫ్లూ ఫ్లైఓవర్ నిన్న మనం చూసుకున్నట్టయితే కొండాఫ్లూ ఫ్లైఓవర్ లో మొత్తం టోల్గా నడుముల వరకు నీళ్లు కూడా మోకాల లోతు నీళ్లు కూడా వచ్చినటువంటి దృశ్యాలను చూసాం. అదేవిధంగా బేగంపేటలో ఉన్నటువంటి ఫైమా కాలనీ ఏదైతే ఉందో ఫైమా కాలనీలో కూడా అయితే మోకాల వరకు నీళ్ళు వచ్చేసి ఆ యొక్క కాలనీలో ఉండేటటువంటి ఏదైతే ఇండ్లు ఉన్నాయో రెసిడెన్షియల్ మొత్తం టోల్గా నీళ్లు చేరడంతో హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. హైడ్రా అధికారులు వాళ్ళని బోట్ల సాయంతో అయితే సురక్షిత ప్రాంతంలోకి తరలించారు. ఇప్పుడు మొత్తం టోల్గా ఈ యొక్క వర్షానికి మళ్ళీ హైదరాబాద్ లో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క వర్షానికి హైడ్రా అధికారులతో పాటు మాన్సూన్ టీం కూడా మొత్తం టోటల్ గా సిద్ధమైంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడికక్కడ మొత్తం అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. అధికారులందరినీ కూడా టోటల్ గా కూడా అలర్ట్ చేశారు. ఏ ప్రాంతంలో వర్షాలు పడ్డా కూడా నాలాలు జామ్ కాకుండా అక్కడ అయితే జిహెచ్ఎంసీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉంది. అయితే ఎలాంటి అయితే ట్రాఫిక్ దారులకు కూడా సూచనలు చేస్తున్నారు. వాహనదారులకు కూడా ప్రజలకు కూడా
అయితే హైదరాబాద్లో ఉండేటటువంటి నగర వాసులకు కూడా కొద్దిగా సూచనలు చేస్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దు, అయితే జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో అయితే ఆఫీస్లో నుంచి కూడా అయితే ఈ యొక్క ఉద్యోగాలు అందరూ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి అయితే ట్రాఫిక్ లేని ప్రాంతాలలో అయితే రూట్ చేంజ్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక విద్యార్థులు పాఠశాల కళాశాలలు విడిచేటటువంటి సమయం కాబట్టి విద్యార్థులు కూడా రోడ్లపైన నడిచేటప్పుడు నీళ్లు ఎక్కడైతే ఖాళీ లోపల నీళ్లు కానీ రోడ్లపైన ఆగినటువంటి నీళ్ళలో నడిచేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి హైదరాబాద్ వాసులు అయితే నిన్న ఒక్కరోజు కురిసిన వర్షానికే హైదరాబాద్ వాసులందరూ భయపడిపోతున్నారు. మరి ఇక మరొక గంట సేపు భారీ వర్షం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పుడే హెచ్చరించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక అలర్ట్ చేశారు. కాబట్టి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. హైడ్రా అధికారులు కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన క్రమం లోపల హైదరాబాద్ భాగ్యనగరంలో అయితే మొత్తం టోల్గా వర్షం అయితే ప్రారంభమైంది. అయితే మొత్తం ఈ యొక్క సికింద్రాబాద్ ఏరియాలో ప్యాట్నీ సెంటర్లో వర్షం జోరుగా కురుస్తుంది. కోటి ప్రాంతంలో కూడా కురుస్తుంది. అదేవిధంగా షెల్లింగంపల్లి మియాపూర్ ప్రాంతంలో కూడా వర్షం అయితే భారీగా వర్షం కురుస్తుంది. మేఘాలు కూడా మొత్తం టోల్గా నల్లగా మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయింది. అయితే నిన్న కురిసినటువంటి వర్షానికి ఈరోజు ఉదయం కొద్దిగా ఎడతెరిపి ఇచ్చిన నేపథ్యంలో ఆ యొక్క క్రమం లోపల సాయంత్రం నుండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ యొక్క అధికారులు మొత్తం అలర్ట్ అయ్యారు. ఈ యొక్క వర్షం కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరొక గంటలో ఈ వర్షం పెరగొచ్చు. కాబట్టి అయితే వాహనదారులు కానీ ఇటు ఇళ్లలో ఉండే ప్రజలు కానీ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అయితే మొత్తం టోల్గా అలర్ట్గా ఉండాలి. ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అక్కడ ఏదైనా వరద ముప్పు ఉంది అంటే ఆ యొక్క కాలనీలో ఉండేటటువంటి ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్న క్రమం లోపల చూస్తున్నాం. అయితే మరొకసారి హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయిందనే చెప్పాలి మురళి. రైట్, దీనికి సంబంధించి నిన్న కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా అధికారులు సరిగా స్పందించట్లేదు కొన్ని ప్రాంతాలు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలన్నింటి అధికారులు గుర్తించవలసిన అవసరం ఉంది. అయితే 3 గంటలకు జరిగిన నిన్న 3 గంటల నుంచి వర్షం స్టార్ట్ అయింది హైదరాబాద్లో. 5 గంటల వరకు కూడా అధికారులు ఎవరు లేరు, రాత్రి 7 గంటల వరకు కూడా ఎవరు లేరు అంటూ కూడా ఐన్యూస్తో కొంతమంది ప్రజలు మాట్లాడిన దృశ్యాలను కూడా మనం చూసాము. అయితే అధికారులకు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు హైడ్రా అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు మాన్సూన్ టీంతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం టోటల్గా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే జిహెచ్ఎంసీ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. మరో 2 గంటల్లో భారీ వర్షం ఉండబోతున్నట్టు కూడా జిహెచ్ఎంసీ నుంచి ఒక ప్రకటన వచ్చిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలను అన్నింటినీ కూడా ఇప్పటికే గుర్తించారు. ఎక్కడెక్కడైతే ఆ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఫైమా కాలనీ నిన్నటి నుండి అదే నీళ్ళలో తడిచి ముద్దవుతుంది. కాబట్టి ఆ యొక్క కాలనీ మొత్తం టోల్గా ఎవరు కూడా లేకుండా ఎక్కడైతే సేఫెస్ట్ ప్లేస్ ఉంటుందో ఆ సేఫ్ ప్లేస్ అందరు అధికారులను వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ కాలనీ మొత్తం టోల్గా ఎవరు కూడా లేరు. ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చిందంటే ఈ యొక్క నాలలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మూసీ కాలువ నుండి వచ్చేటటువంటి నాలువలు మొత్తం నాలలు మొత్తం వాటర్తో నిండి ఉన్నాయి. అయితే దాని నుండి మళ్ళీ ఒక అర్ధ గంట కానీ వర్షం కూడా పడ్డదంటే ఆ యొక్క నాలలు పొంగే ప్రమాదం ఉంది. ఇక్కడ చాదర్ఘట్ చూసుకుంటే కూడా చాదర్ఘట్ ఈ యొక్క ఫైమా కాలనీ ఇవన్నీ కూడా నీట మునిగే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్లలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అటు తార్నాక, ఉప్పల్, సీతాఫల్ మండిలో కుండపోత వర్షం కురుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. నిన్న కురిసిన వర్షానికి అధికారులు అలర్ట్ అయ్యారు. 2వ రోజు కూడా అంతకన్నా మించినటువంటి తీవ్రతతో భారీ వర్షం కురవబోతోంది అని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. అందరూ కూడా ఆఫీసులు